హాయ్ అండి. అస్సలాం వాలేకుమ్ అండి. ఇప్పుడు నేను చెడు గురించి మాట్లాడుతున్నానండి. చెడు దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇందులో నా నా ప్రమేయం అసలు నాకు దీంట్లో అసలు సంబంధమే లేదండి. నాకు నోరు తిరగలేదు, సారీ అండి. దీంట్లో అసలు నాకు సంబంధమే లేదు. అంటే ఆ వీసా గురించి, ఉమ్రా వీసా గురించి పోయాను కదా, అక్కడ ఉమ్రా చేసుకున్నాను అని చెప్పాను కదా, దాని అసలు నాకు సంబంధమే లేదు దాని గురించి. ఆ ఏజెంట్ తీశాడు వీసా. ఒక వీడియో పెట్టాను మీకు. ఆ ఏజెంట్ తీశారు. ఏజెంట్ తరఫున నేను వచ్చాను. వచ్చిన తర్వాత టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం వెనక్కి ముందుకి చేసేసి మళ్ళీ అక్కడ స్టేషన్లో చెప్పాను, స్టేషన్లో పోయాను, అక్కడ ఫింగర్ వేసాను, మొత్తం వచ్చాను. మళ్ళీ వీసా కూడా తీసుకుని వచ్చాను. అక్కడి నుంచి పోవాలి, అక్కడ పోవాలి, నేను అక్కడ పని చేయాలని వీసా కూడా తీసుకొచ్చాను. కొంచెం అది కూడా విషయం అంటే డబ్బుల విషయంలో అది కుదరక నేను మళ్ళీ ఈ ఇంటికి మళ్ళీ రావాల్సి వచ్చింది, వచ్చేసాను చెప్పాను కదా. దీంట్లో ఎవరెవరు, ఒక ఏజెంట్లు, ఒకటి నేను, మళ్ళీ ఒక దేవుడు, అంటే ముగ్గురు ఉన్నాం దీంట్లో. దీనికి ఎవరికి సంబంధం? ఫస్ట్ నేను నమ్మడం వీసా ఏ టైంలో ఉంది, ఎప్పుడు రిటర్న్ రావాలి, ఏ విధంగా రిటర్న్ రావాలి. అప్పుడు కూడా నేను అడిగాను. నేను అరే దీంట్లో టైం సరిగా లేదు అంటే, నువ్వు రా ఇక్కడికి, మనం దాన్ని మార్చవచ్చు, అదేం ప్రాబ్లం లేదన్నారు. అది నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ డౌటే. అలా ఎందుకు మారుస్తారు? ఫస్ట్ వచ్చిందేనండి, వచ్చిందే డేట్ అది మార్చరు. నాలాగా ఎవరు మోసపోబాకండి. ఆడిపోయిన దాకా మళ్ళీ చేంజ్ చేస్తానని చెప్తారు, అది కూడా కుదరదు. అది కూడా నమ్మబాకండి. ఫస్ట్ మీరు డేట్ చూసుకోండి, ఏ డేట్కి పోతున్నారు, ఏ డేట్కి వస్తున్నారో అని చూసుకొని దాంట్లో మొత్తం టైం చూసుకొని ఇక్కడ ఇండియాలోనే కరెక్ట్గా మెన్షన్ చేసుకొని కరెక్ట్గా రాసుకొని ఫలానా టైంకి వచ్చాలి, లేకపోతే ఈ టైంకి వచ్చాలని రాసుకొని పెట్టుకొని ఏ ఏజెంట్కి నమ్మబాకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ నా తరఫున చెప్తున్నాను. ఇది నేను చెడు గురించే చెప్తున్నాను. ఇందాక ఒక వీడియోలో మంచి గురించి చెప్పాను, నాకు జరిగిన మంచి. ఎందుకంటే దేనివల్ల నాకు క్యాన్సిల్ అయింది, ఆ దేవుడు దేనివల్ల నాకు క్యాన్సిల్ చేశారు పోకుండా సౌదీకి అనేది ఒక నా మంచిగా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది చెడుకి చెప్తున్నాను. నాలాగా మీరు మోసపోబాకండి ఎవరు కూడా. ఎందుకంటే నేను పడిన కష్టం మీకు కూడా చెప్తున్నాను. పడబాకండి, దయచేసి ఇలా కష్టాలు పడబాకండి, ఎవరిని నమ్మబాకండి అని ప్రతి వీడియోలో చెప్తున్నాను కూడా, ప్రతి లైవ్లో కూడా చెప్తున్నానండి. నా గురించి నేను పడిన ప్రతి లైఫ్ జర్నీలో, నేను నడుస్తున్న లైఫ్ జర్నీ మీకు చూపించేస్తున్నాను. నేను ఇలా జరుగుతుంది, ఇలా ఉంది అని ప్రతిదీ రియల్గా ట్రూగా మీరు చూస్తున్నారు కూడా, లైవ్లో కూడా చూస్తున్నారు కూడా. నేను ప్రతిదీ పోయింది కూడా, షాపింగ్ అయినా ఎక్కడైనా ఇక్కడ పనులు చేస్తున్నా కూడా, బయట కంట్రీలో పని చేస్తున్నా కూడా మొత్తం రియల్ పెడుతున్నాను. ఎందుకంటే తెలియాలి వచ్చేవాళ్ళు, బయట వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంది. నమ్మి రాబాకండి ఎవరికి. ఏదో మీ తరఫున ఏమైనా ఉంటే స్వతహాగా మీకు నమ్మిన వాళ్ళు ఉంటేనే రాండి. మొత్తం భరోసాగా అస్సలు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదండి. ఈ ఈగ ఇంతకు నుంచి నాకు వేటాడుతుంది ఈగ. ఎందుకు తెలియదు కానీ ఇంతకు నుంచి నా చుట్టూ తిరుగుతానే ఉంది. ఇక నన్ను వీడియో తీసుకోవడం లేదు. వచ్చింది నాకు అవకాశం, ఈరోజు వచ్చేసింది. చాలామంది ఫేస్గా రాండి మాట్లాడి అంటున్నారు కదా, దానివల్ల ఏంటంటే నాకు టైమే కుదరతే కాదు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు అన్ని వీడియోలు చేసి మీకు పెడతాను ఏదైనా కూడా. కానీ ఈ ఈగ నన్ను చాలా సతాయిస్తుందండి. అలాగా నాకు ఇది చెడు జరిగింది. ఎవరు వల్ల చెడు జరిగింది? ఏజెంట్ వల్ల చెడు జరిగింది మెయిన్. ఆ దేవుడు రాత ఒక రాస్తే, ఏజెంట్లు ఏంటంటే ఆ రాత రాసేసాడు దేవుడు, నువ్వు ఇప్పుడు మోసపోతావు అనేది. అందువల్ల ఆ రాతను మార్చలేము, ఆ ఏజెంట్ వల్ల మనం అనలేము. కానీ మేము ముందే దాంట్లో చూసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలా ఉంది, తప్పు ఉంది, దాని తప్పుని ఏం చేయాలి అంటే అదేం లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత మార్చొచ్చారు. అది కూడా తప్పే కదా. అది కూడా దేవుడు రాసిన రాతకి నేను అడిగాను, వాడు కూడా చెప్పాడు ఇలాగా అని చెప్పాడు. మేము కూడా కరెక్ట్గా దాన్ని ఆలోచించాలి కదా. అందులో నేను కూడా ఆలోచించలేదు. నేను కూడా ఏదో వెళ్ళిపోయాను, ఏదో పొడంగిలాగా వెళ్ళిపోయేసి మొత్తం ఇప్పుడు ప్రాబ్లం తెచ్చుకున్నాను. మళ్ళీ ఖాను కూడా ఎలాగుందంటే, ఖాను కూడా మారుతూ ఉంటుందండి. ఒక్క ఖాను ఉండదు ఇక్కడ బయట కంట్రీలో. వారంకి ఒక రోజు నిద్రలేసి ఉదయం చూసేసరికి వేరే ఖాను మారిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖానూన్ అనేది ఏది ఉండదండి బయట కంట్రీలో. ప్రతి ఒక్క రోజైనా, డే అయినా, 1 అయినా, హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా అలా మార్చి పోతూ ఉంటారండి. తెలియదండి ఈ ఖానూన్ గురించి. నేను మళ్ళీ ఎప్పుడు పోతానో పోవాలని తెలియదు కానీ ఉమ్రాకి జస్ట్ పోయేసి వచ్చాము.
5 ఉమ్రాలు చేసేసాను. అల్హమ్దులిల్లా, అల్లా కా షుక్ర్ అంటారు కదా. కానీ ఈసారి హజ్ పోదాం అనుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఉమ్రా పోయేసి వచ్చి ఈసారి పోకుండా ఉమ్రాకి హజ్ చేయాలనుకున్నాను. అది కూడా ఇన్షాల్లా దేవుడి దయ వల్ల. దాంట్లో మళ్ళీ ఏ రాత ఏం రాసినా నాకు తెలియదు. ఇంకా నా మనసులో ఉండేది హజ్ ఉందండి. ఆ హజ్ ఎలా అవుతుందో ఏమో కానీ ఆ కోరిక నాకు ఎప్పుడు తీరదో తెలీదు ఇప్పుడున్న పొజిషన్కి. అది మళ్ళీ ఎప్పుడు ఎత్తేస్తారో ఖానూన్ తెలీదు. ఈ ఖానూన్ ఏంటంటే మీకు అక్కడ ప్రాబ్లం జరిగింది చెప్పాను కదా నేను. ఆ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫింగర్ వేసి వచ్చాను నేను ఇండియాకి పోవాలి అనేది వేసి వచ్చాను నేను. అలా వేస్తే అక్కడ పంపిస్తాను అంటే టైం అయిపోయిన తర్వాత కాబట్టి ఆ ఏజెంట్ తప్పు ఉండింది. టికెట్ నా దగ్గర ఉన్నాయి కదా, అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. అలాంటి అయినప్పుడు అంటే అది మళ్ళీ వాళ్ళు ఏంటంటే రాకుండా సౌదీకి రాకుండా బ్యాన్ చేశారంట. నాకు కూడా తెలియదు. అది మళ్ళీ ఏం జరిగిందో ఏమో తెలియదు. మళ్ళీ మొత్తం ప్రాసెస్ తెలుసుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. ఈసారి నేను ఉమ్రాకైనా హజ్కైనా పోయినప్పుడు అయితే నా బ్యాండ్ అది చేసిన నా బ్యాండ్ని తీసేశారు, ఐఆమ్ హ్యాపీ అని నేను మెసేజ్ పెడతానండి మీకు కూడా. నేను ఉమ్రాకైనా హజ్కైనా పోయినప్పుడు అప్పటిదాకా నా ప్రేయర్ చేయండి. నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందు నేను ఇలాగే వస్తూ ఉంటాను, ప్రతిదీ వీడియోలు పెడతాను ఉంటాను. అది రియల్ అని ఏదైనా రియల్ ఫేక్ ఏదైనా నేను ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను. కానీ మీరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, లైక్ ఇవ్వడం. ప్లీజ్ నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.